గాయస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే వచ్చేసాం. సర్వైవల్. ఇది మన పార్ట్ 1 అయితే అయి ఉండొచ్చు. మనమైతే సర్వైవల్ సిరీసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. మనకి రోబ్లాక్స్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి ఇంకా ఆన్ టైంలో. అలాగే ఫస్ట్ అయితే మనం బేసిక్ టూల్స్ అయితే చేసేసుకుందాం. అక్కడే ట్రీ కనబడుతుంది కాబట్టి వెళ్ళి మైన్ అయితే చేసేద్దాం. ఓకే, అక్కడ ఉండి సన్ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఫ్లవర్స్ విలేజ్ ఏమైనా దొరుకుతుందని చూద్దాం. సన్ఫ్లవర్స్ ఎటువైపు ఉంటే అటువైపు డైరెక్షన్లో ఉంటాయంట. నార్మల్గా గూగుల్లో చూసాను నార్మల్గా. ఓకే, ప్రస్తుతం అయితే మనకి వుడ్ తర్వాత స్టోన్ బేసిక్ తెలుసు కదా. ఇప్పుడైతే మనకంటూ ఒక బేస్ కట్టుకోవాలి. బేస్ అంటే బేస్తో పాటు ఫామ్ కట్టుకోవాలి. ఉన్నాయి, చూద్దాం అవి ఏమిటో. ముందైతే బేసిక్ టూల్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ట్రీ వచ్చింది, పెట్టేద్దాం. స్లాబ్ అదే సంథింగ్ ఏదంటారు, పలగడంటారు అట్లే, సాప్లింగ్. ఓకే, ఇటు పక్క వెళ్దాం. అమ్మో, ఇక్కడ వాటర్లో ఉంది. ఓకే, ముందైతే మన బేసిక్ టూల్స్కి వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ కూడా తీసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ పెడదాం, ప్లేస్ చేద్దాం. ఓకే, స్టిక్స్ ఒకటి చాలు. ఓకే, ఇప్పుడు మనం స్టిక్స్ ఇలా ప్లేస్ చేస్తే పికాక్స్ అయితే వచ్చేసింది. ఎవరైనా పికాక్స్ అంటే వుడ్ని పికాక్స్ అంటే యాక్స్తో తీస్తా, కానీ పికాక్స్తో అయితే తీయరు. కానీ నేను పికాక్స్తో తీస్తే యాక్స్ని యాక్స్తో అయితే తీయలేం కదా. స్టోన్ని ఇట్స్ ఓకే. ఇక్కడ మనకైతే షీప్ ఉంది. వెంటనే మనం బెడ్ సెట్ చేసుకోవాలి నైట్ అయ్యే లోపల. బాబాయ్ దొరకట్లేదు, పారిపోతుంది గైస్. ఓకే, మనకైతే ఫుడ్ కూడా 2 వచ్చింది. దాని నుండి ఎక్స్పీ రాలేనట్టుంది గైస్. మనకైతే 0 ఉంది ఎక్స్పీ. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా మనకైతే స్టోన్ కనబడుతుంది. స్టోన్ అయితే మైన్ చేద్దాం. అంతో దూరంలో ఉంది. దాని బదులు మనం ఒక బే అనేది మైనింగ్ పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ ఓకే మనం ఒక లోగోలా పెడదాం. అంటే మైనింగ్ ఉంది కదా, ఇది కట్ చేసాను బాగని చెప్తాను. ఎలాగంటే ఇటు పక్కకి అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇలాగా ఈ వుడ్ మైన్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి స్టిక్స్. ఓకే, మనకైతే స్టోన్ చూసుకుంటే కొంచెం బే అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు మైన్ చేద్దాం. ఇలాగా అటు ఇటు ఈ లెఫ్ట్ది ఇలా మైన్ చేద్దాం. అంటే ఒక స్ట్రైట్ రూట్ లాగా చేద్దాం. కొన్ని సరిపోతాయి మనకి, ఫర్నెన్స్కి, షార్ట్కి, యాక్స్కి అయితే సరిపోతాయి ఇవి. ఓకే, మనకైతే స్టిక్స్ కావాలి. స్టిక్స్ ఎన్నైనా చేసుకోవచ్చు మనకి. ఓకే, బటన్ వస్తుంది. ఓకే, ఒక యాక్స్, ఓ మై గాడ్, ఒక యాక్స్ సెట్. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. ఇప్పుడైతే మనకు ఒక స్వాట్ కూడా సెట్. పికాక్స్ అయితే ముందు అయితే మైండ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ నుండి అయితే ఇలా వెళ్ళిపోదాం. మనం ఇందాకలా చూసాం కదా సంథింగ్ కాదు, అంటే సన్ఫ్లవర్స్ చూసాం కదా. అటు ఆఫ్ ఫేసింగ్ విలేజ్ ఉందేమో చూసొద్దాం. లేకపోతే మన టైం వేస్టే గైస్. పోనీ నో ప్రాబ్లం, విలేజ్ దొరికితే మనకు బెస్టే. మనకి ఎలాగో ఫుడ్ కూడా హంగా తక్కువ అవుతుంది. చూద్దాం. షిప్స్ కూడా దొరకాలి గైస్ నైట్ లోపల. మనమైతే కొన్ని డైస్ కూడా తీసుకుందాం. ముందు ఇక్కడ ఎక్కువ వద్దు, ముందు తీసుకుందాం. మనం వెళ్ళే దారిలో. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే స్ట్రైట్గా బాబా కేవా కాదు గైస్, రేవనో కేవా అనుకున్నా. ఓకే, ఇప్పుడైతే మనం తిన్నాక వెళ్ళిపోదాం. తిన్నాగానే సముద్రంలో నిలబెట్టరు. ఓకే, ఇక్కడ ఆగండి ఏదో. ఓ మై గాడ్, బాబోయ్ చూడండి గైస్. ఒకవేళ మీరు చూడలేదంటే ఒకసారి రివైండ్ అంటే బ్యాక్ రివైండ్ చేసుకుని అయితే చూడండి ఏమైందో అక్కడ. ఓ మై గాడ్, అదే డ్రౌండ్ వచ్చి పక్కన వచ్చి ఇలాగా హాయ్ మై ఫ్రెండ్ అని చెప్పేతో ఉన్నాడు. నేనైతే భయపడ్డా, అందుకే వెంటనే దాటేసాను. ఏదో చెప్దాం అనుకునే లోపల అదేం చెప్దాం అన్నానంటే మనకి బేస్ వుడ్తో స్టోన్తో అయితే బిల్డ్ చేద్దాం. చూద్దాం, ఈ వీడియో కల్లా అవుతుందేమో చూద్దాం. ముందైతే బిల్డింగ్ చాలా టైం టేక్ అవుతుంది, ఎందుకంటే దాని మెటీరియల్ కూడా కావాలి కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనమైతే ముందు షిప్స్ అయితే మైన్ చేద్దాం. మైన్ చేయడం కంటే చంపేయడం బెటర్. ఓకే,
ప్రతిసారి మైన్స్ ఎక్కువ చేస్తాం కదా, అంటే కేవ్స్లో, అంటే వీడియోకి తీయకుండా నార్మల్గా గేమ్స్ ఆడేటప్పుడు. అప్పుడైతే అన్నీ ఓన్లీ మైనింగే కాబట్టి మైన్ అయితే అలవాటు అయిపోయింది. ఓకే, మనం అయితే డైస్ తీసుకుంది ఇక్కడ, ఒక రెడ్ డై, బ్లూ డై. ఓకే, మనకు బ్లూ డై ఎన్ని వచ్చాయి? ఓకే, సరిపోయి. ఇప్పుడైతే మనకి ఇంకొక షీప్ పూల్ కావాలి, ఇంకొక షీప్ అయితే కావాలి మనకి. డైస్ అయితే చేస్తాం. ముందైతే రెడ్ బెడ్ అయితే చేద్దాం, దీనికి రెడ్ డై పెట్టేద్దాం. ఓకే, మనకైతే 3 అయితే సెట్, ఇక్కడ కూడా 2 సెట్. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చేసి తీసుకెళ్ళిపోదాం, అలా మనకి ఎలాగైనా కావాల్సిందే. ఓకే, ఇలా చూద్దాం. మనకి ఇలా ఇటుపక్కే కదా ఫేసింగ్ ఉంది, ఎక్కువ దూరం వెళ్ళాలి, తప్పదు. మళ్ళీ ఇది ఏమైనా దాటుదంట. ఓ మై గాడ్ గైస్, రెవెన్ అన్నాను ఏంటిది, ఇదేదో అంటారు గైస్, అంటే నెదర్కి వెళ్తారు కదా, అది సంథింగ్ నెదర్కి వెళ్ళేదే, అది ఏదో అంటారు, ఏమో నాకు గుర్తులేదు, ఐడియా లేదు, గుర్తులేదు, మర్చిపోయాను. చాలా ఇయర్స్ అయింది కదా, అండ్ ఇయర్స్ అయితే అవ్వలేదు, ఓకే, కొన్ని మంత్స్ అయితే అయ్యింది కదా, అందుకు దాన్ని బట్టి దీన్ని మర్చిపోయాను. ఓకే, మనకైతే ఇక్కడ ఫార్చ్యూన్ ఏమైనా దొరికాయి. ఓకే, ఫ్లింట్ కూడా దొరికింది, పట్టుకెళ్ళిపోదాం అయితే మనకు ఊరికే కదా. అలాగే షుగర్ కేన్ కూడా తీసుకుందాం, అంటే మనకి పేపర్ కానీ వుడ్ కానీ, లేకపోతే వుడ్ ఫ్యామ్గా పెట్టుకుందాం. అంతే, షోకే మాత్రమే. షో కానీ మనం పేపర్స్ ఎలాగో చేసుకుంటాం, చేసినప్పుడు చూద్దాం. అంటే ఏమైనా ఎన్చాంటింగ్ బుక్స్ కావాలంటే చెయ్యొచ్చేమో అని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఏదో కేవ్లో ఉంది, కేవే. ఇప్పుడు కానీ కిందకి వెళ్ళాం అనుకో, అంటే యాక్చువల్లీ మన ఐటమ్స్ పోతే దాంతోపాటు డైస్, అంటే డైస్ ఎలాగైనా దొరికేస్తాయి, కానీ కష్టపడి చేసుకున్నాం కదా ఓన్. ఓకే, మనకైతే కోల్ దొరికింది అక్కడ, మైండ్ చేసేద్దాం. కింద ఇంకా కోల్ ఉంది. ఓకే, ఇంకా ఓ మై గాడ్, 2 గైస్, ఇట్స్ టూ ఫేర్ గైస్, ఇట్స్ టూ నాట్ ఫేర్. ఫేర్ కదా గైస్, నాట్ ఫేర్. మనకైతే 2 కోల్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, ఎలా ఏదైనా మనకు ఒకటే. మనమైతే ఇలా, ఓకే, ఓ మై గాడ్, ల్యాగ్ అయితే అవుతుంది, చూద్దాం. ల్యాగ్, బీభత్సమైన ల్యాగ్ గైస్. అప్పుడు నేను లాస్ట్ టైం ఆడినప్పుడు కూడా ల్యాగ్ అయింది, దేనివల్ల ఏమో సంథింగ్ ఇష్యూ, ఎక్కువ సర్వర్స్ వాళ్ళు అనుకుంటా, సర్వర్స్ కొన్ని డిలీట్ చేసేయాలి అంతే. ఓకే, మనకైతే ఒక షీప్ అయితే వచ్చేసింది. ఓకే, మనకైతే అది అంటే గైస్ క్రాఫ్టింగ్ వెళ్ళచ్చు. ఓకే, మోయ గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టబోయి ఇది ప్లాంక్ పెట్టేసా, ఒక ప్లాంక్. ఓకే, దీన్ని కూడా డై చేసేద్దాం. అమ్మయ్య, మనకైతే డై అయితే అయిపోయింది. ప్రతి వుడ్ తీసేద్దాం, అది ప్లేస్ అయిపోయింది. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేద్దామంటే ఓకే, కరెక్ట్గా, ఓ మై గాడ్, కరెక్ట్గా సరిపోయింది గైస్. మనకి ఇంకోటి అయితే సరిలేదు అంతే. ఓకే, వచ్చే దారిలో అయితే చూద్దాం, కొంచెం వుడ్ తీసుకొని చేద్దాం. ఓ మై గాడ్, మర్చిపోయాను గైస్, ఫర్నెన్స్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఓకే, నో ప్రాబ్లం, వచ్చే దారిలో చేద్దాం. ఓకే, ఓ సారీ, చూసుకోలేదు పంది. ఓకే, నాకైతే అంటే మాట్లాడుకుంటూ వచ్చేసాయి కదా, దాని సౌండ్ వినపడగానే చూసి ఫుడ్ వచ్చా. ఇందాక బందులు కనబడ్డాయి, కానీ నా ఆకలి ఎక్కువగా ఉండడం, అంటే తక్కువగా ఉండడం వలన అయితే దాన్ని చంపైపోయి అవి బతికిపోయి. ఓకే, నో ప్రాబ్లం, అవి ఏమైనా బతికాయి, కానీ ఇప్పుడు ఎలాగైనా చచ్చిపోతాయి కదా. ఓకే గైస్, పంకిన్ అంటే ఇక్కడ ఏమైనా దగ్గరలో విలేజెస్ ఉన్నట్టే, చూద్దాం. ఓకే, ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయా? ఓకే, నా మాటలు ఏమైనా కొంచెం రాంగ్గా ఉంటే సారీ, అంటే కొంచెం కాఫ్ పట్టేసింది బాగా. ఓకే, ఇక్కడ విలేజ్ లేనట్టుంది, అంటే ఏదో ఉంటుంది కదా సంథింగ్, అదేదో అంటారు గైస్, అంటే డీప్గా ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, అది. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను, బాయ్. ఓకే, మనమైతే ఇక్కడికి వచ్చాము, అంటే నైట్ అవుతుందని చెప్పైతే ఇక్కడ బెడ్ అయితే స్పాన్ చేసుకున్నా, స్లీప్ అయితే వేసేద్దాం ముందైతే. ఓకే, మనకైతే వుడ్ కూడా పక్కనే ఉంది, అంటే వుడ్ ఉన్న చోట అయితే కొంచెం పెట్టుకున్నా, అందుకే. ఓకే, వుడ్ అయితే తీసేద్దాం, మనకి ఒక్కటి చాలు, 4 వచ్చేస్తాయి కదా అలాగో.
ఓకే, మనకి ఇంకా పైకి ఉందా గైస్? ఓ మై గాడ్, ఓకే అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేద్దామా? ఓకే, ఇప్పుడైతే ఓకే గైస్, కొంచెం కాఫ్, కొంచెం రఫ్ కొంచెం ఉంటే సారీ, గొంతు బాగాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ గైస్. ఓకే, ఇంకా ఎవరైతే ఇప్పుడు వచ్చేసి ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందులోపల మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ స్పైడర్. ఓకే, ఇందాక మాత్రం క్రేజీగా డ్రౌండ్ వచ్చి పక్కన ఉన్నాడు గైస్. క్రేజీగా హాయ్ మై ఫ్రెండ్ అని చెప్పి అన్నట్లాగా పక్కన వచ్చాడు. ఐఎమ్ సో రియలీ స్కేర్డ్, అంటే భయపడ్డా. ఓకే, భయపడ్డా గైస్. ఆడు సడన్గా పై ఇలా మధ్యకి వచ్చాడు. నేను దూకేగానే పక్కకు రాగానే వెంటనే పరిగెత్తరా జామోలగెత్తరహో అన్నట్లా పరిగెట్టాను. ఓకే, మళ్ళీ ఆశ్చర్యం వచ్చింది. సార్ డ్రౌన్స్ ఏమి ఉండకూడదని అయితే అనుకుంటున్నా. ఓకే, కౌన్ అయితే చంపేద్దాం. బా ఒకటే ఇచ్చిందా గైస్. ఇప్పుడు నేను చూస్తున్న మైన్ క్రాఫ్ట్లో గైస్ నాకు ఇప్పుడు వచ్చేసి ఒక్క కవ్ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటి కూడా ఓన్లీ వన్ స్టీక్ ఇవ్వలేదు. అంటే అదే కవ్ మీట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు నాకు. ఏమో 4 కానీ 3 కానీ ఇచ్చేవి, కానీ ఇది మరీ దారుణంగా ఒకటి ఇచ్చింది. అంటే బాగా తినట్లేదు గైస్. మైన్ క్రాఫ్ట్ ఆడితో మాట్లాడాలి, బాగా తినిపించచ్చు కదా అని చెప్పి అయితే అడగదాం. ఓకే, ఎందుకంటే అది క్రేజీగా ఒకటే వచ్చింది గైస్ మనకు. అది కూడా కొంచెం క్రేజీగా ఉంది ఒకటే. ఓకే, ముందైతే మనకుంటూ బేస్ ఉండాలి కాబట్టి బేస్ అయితే బిల్డ్ చేద్దాం. ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మనకు వచ్చేసి ఓకే అక్కడ అదొక కనబడింది పింక్ లాగా, అందుకు. ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైనా చూద్దాం దాని సంగతి. ఓకే, ఇటు డబ్బా అటే కదా, ఇటు వెళ్దాం. ఓ మై గాడ్, లావా పూల్ మనకైతే ఇక్కడ ఏదైనా నిద్ర అదే సంథింగ్ ఏదో అంటారు కదా, సంథింగ్ కాదు, ఇది పోర్టల్ అయితే చేసుకోవచ్చు మనం. అంత దూరం వెళ్ళక్కర్లేదు మనకి, ఇక్కడే చేసేసుకోవచ్చు మనమైతే. ఓకే, ఇక్కడతో బేస్ బాగున్నట్టుంది. బేస్ అయితే ఇక్కడే కడదాం. కొంచెం బాగా లొకేషన్ అయితే బాగా ఉంది మనకి. ఎటుపై ఫేసింగ్ పెడదామో చూద్దాం. ముందైతే వుడ్ అయితే పెట్టుకుందాం. ముందు స్లాబ్స్ కాదు, బెడ్ అయితే ముందు చేసుకెళ్ళి నాకు అది చేసుకుందాం మర్చిపోయాను. ఏ షీప్ నేను చంపేస్తా వెళ్ళదంటే. ఓకే, మనకి ఎలాగో షీప్ అక్కర్లేదు, ఎందుకంటే మనకి గ్రే అంత గ్రే సంథింగ్ బ్లాక్ అయితే అలా ఉండదు, గ్రే అనుకుంటా. మనకి దాంతో అంత పని లేదు. ఓకే, ఇక్కడే కదా కాబట్టి ముందైతే డర్ట్ అయితే కప్పేద్దాం. దానికంటే ముందు మా బాబోయ్ మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ పీకేసాను. ఇలా కంఫర్టబుల్గా పెడదాం ఒకే చోట, మళ్ళీ మూవ్ చేయక్కర్లేదు. మనకు అవసరమైన వస్తువులే మనం బయట పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మనం ముందు ఫర్నెన్స్ చేద్దాం. ఓకే, ఇందాక చేద్దాం అని చెప్పి అయితే మర్చిపోయాను. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే పెట్టేద్దాం. ఫుడ్ కుక్ అవుతుంది అంతలో ఇక్కడ డర్ట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇది క్రాఫ్టింగ్ టేబుల్, ఇది ఏదో చూస్తున్నాను. ఓకే, నాకైతే అర్థం కావట్లేదు ఏం చేద్దాం. ఇటు పక్క ఫేసింగ్ పెడదామా అంటే ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి కదా గైస్, ఆలోచిస్తున్నా. అటు కానీ అటైతే కొంచెం బాగోదు లుక్. ఈ ఫ్లవర్స్ వైపు కాబట్టి ఎప్పుడైనా చూసి ఫ్లవర్స్ని అయితే క్లియర్ చేసేద్దాం. ఓకే, ఇది క్లియర్ చేద్దాం. ఓకే, మనమైతే ఇక్కడ మైనింగ్ చేసుకున్నాం. మనకి స్టోన్ వస్తుంది, స్టోన్గా బాగా అయితే మనకి స్టోన్ వస్తుంది ప్రస్తుతం. ఓకే, ఇప్పుడైతే వెంటనే మనం మైన్ చేసేద్దాం. వెంటనే త్వరగా. ఓకే, చీకటి పడుతున్నట్టుంది నాకైతే. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇది ఓకే డీప్ చాలా చీకటిగా ఉంది. లోపలికి వెళ్తున్న కొద్ది చీకటిగా డార్క్గా ఉంది. ఓకే, బయటకు వచ్చేద్దాం. మనకి మైండ్ చేసి వేస్ట్ దొరికింది 28. ఒక షవర్ అయితే చేద్దాం. ముందు స్టిక్స్ అయితే చేద్దాం. ఓ మై గాడ్, స్టిక్స్ ఉన్నాయి చూసుకోలే, స్టిక్స్ సరిపోతాయి. ఇది ఎందుకు ఓపెన్ చేశాను? క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, వుడ్డా
వద్దులే స్టోన్ పెడదాం. ఓకే, షవల్ అయితే తీసుకుందాం. ఓకే, ఇటైతే మైండ్ చేసేద్దాం. ముందు ఇదంతా క్లియర్ చేసేద్దాం. మనకైతే ముందు అది అక్కడ ఒక గొయ్యి ఉంది కదా, గొయ్యిని అయితే పూర్తిగా కవర్ చేసేద్దాం. ఓకే, మనకి ఇది కొంచెం తీద్దాం. ఇది కూడా తీసేద్దాం. ఇంకెందుకు ఇంకా ఇది కూడా తీసేస్తే మనకు బెటర్. ఇది క్రాఫ్టింగ్ టేబుల్ వరకు తీద్దాం. ఇప్పుడు ఫిల్ చేయడం మొదలు పెడదాం. 44 ఉంది. సరిపోద్ది అనుకుంటా. ఇంత చిన్న హోల్కి అంత పెద్దది అంటే కష్టమే, కానీ సరిపోద్ది అనుకుంటా. 30 సరిపోదు. ఇలా రో అంటే కష్టమే మనకి. ఓకే, ఇటు ఓకే, అటు ఓకే, ఇటు ఫిల్ చేద్దాం. సరిపోతాయి ఇటు. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఇటొక బ్లాక్ 1 2 3. మనకు మళ్ళీ బ్లాక్స్ కావాలి, మళ్ళీ మైండ్ చేయాలి. మనకి ఎలాగో కొన్ని ఏరియా తీసేయబోతున్నాం కాబట్టి మనకైతే ఈ ఏరియా అయితే కొంచెం తీసేద్దాం. మనకి ఎలాగో అవసరం కూడా లేదు. అవసరం ఉంటే దాన్ని చూద్దాం అప్పుడు. ఓకే, ఇప్పుడైతే మనం ఫుల్గా మైండ్ చేసేద్దాం ఇది ఏరియా అంతా. ఓకే, ఎంత 33 చూద్దాం. 38 30 40 వచ్చింది. ఒకసారి ఏరియా అంతా కబ్జా చేసి చూద్దాం. సరిపోద్ది అనుకుంటా. ఎంత మోర్ నేను ఇది పెట్టేద్దాం. ఎక్కువ అయిపోద్ది అనుకుంటా. ఎక్కువ తక్కువ దీంట్లోకి సగం కూడా రాదేమో. నాకు అదే భయం వేస్తుంది. అంటే మొత్తం మనకి 2 స్టాక్స్ అవుతుంది ఈ హోల్ క్లోజ్ చేయాలంటే. ఈ చిన్న హోల్స్కి ఎంత పెద్ద టైం పడుతుందంటే, ఇంకా మ్యాసివ్ హోల్స్ అయితే మనకి ఇంకొక 50 రోజులు పడుతుంది ఫిల్ చేయడానికి మొత్తం. ఓకే, ఇప్పుడైతే మనం వెంటనే డౌట్ కూడా పీకుదాం. ఇటు ఈ ఏరియా కొంచెం ఇలా షఫిల్ చేద్దాం. షఫిల్ అంటే ఇలా జరపడం కాదు, అంటే ఇలా మైండ్ చేద్దామని. ఓకే, ఇది కూడా ఇదంతా ఏరియా తీద్దాం. ఓకే, ఎంత వస్తుందో మనకి చూద్దాం. 25 20 30 31 32 33 34 35 36 37 38 39 40. ఎక్కడ వరకు అయితే తీద్దాం. మన పికాక్స్ కూడా పికాక్స్ అంటున్నానేటిది షవల్ కూడా బ్రేక్ అవడానికి వచ్చింది. 42 సరిపోద్ది. మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఎక్కువ అయిపోద్ది అనుకుంటా. సరిపోద్ది అంతే, ఎక్కువ ఏం పట్టదు. ఓకే, ఇది కూడా కవర్ చేసేద్దాం. మనం ఇది కూడా కవర్ చేద్దాం. ఓకే, ఇంకా కరెక్ట్గా 6 మిగిలే. ఎక్కువ అయిపోతుంది అనుకున్నా, కానీ తక్కువే పడ్డాయి. తక్కువ ఏంటి, మోర్ దెన్ 3 స్టాక్స్ 4 స్టాక్. ఓకే, ప్రస్తుతం మనకి దీంతో కలిపి 7 ఉన్నాయి. అమ్మ బాబాయ్, ఫుడ్ తీసుకుందాం. ఈ ఫుడ్ పెట్టేద్దాం. అమ్మ బాబాయ్, బెడ్ వద్దు, వుడ్ కూడా వద్దు. ఈ వుడ్ పెడదాం. అంటే చార్కోల్ వస్తుంది కదా, దాంతో ఫ్యూల్గా పెట్టుకోవచ్చు. ఆ ఫ్యూల్ని ఇంకో ఫ్యూల్గా పెట్టుకుంటే ఇంకా మ్యాసివ్గా ఉంటుంది. ఓకే, మనకైతే ఓకే గైస్, దాంతో చెప్పేసి తలిచిందంటే మనకి మెటీరియల్ కూడా చాలా కాబట్టి ఎక్కువ లెంత్ అయిపోద్ది. పార్ట్ 2లో మనకి డివైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి పార్ట్ 2లో అయితే బిల్డ్ ఖచ్చితంగా చూపిస్తా. కానీ వీడియో ఎక్కువగా లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాల్సి వచ్చేసేది ఈ వీడియో ఎంత గైస్. ఇప్పుడు వచ్చి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.